తొందరగా తినలహరి, బస్సొచ్చే టైం అయిపోయింది. నేను ఆఫీస్కి వెళ్ళాలి కదా. రోజు నీ పనితోనే సరిపోతుంది నాకు. మరో పని చేసే టైమే ఉండట్లేదు. కంగారు కంగారుగా టిఫిన్ తినిపిస్తూ అంటుంది లహరి తల్లి విజయ. విజయ కోపానికి తగ్గట్టే లహరి తినడం మానేసి ఎటో చూస్తుంది. అబ్బబ్బా, ఏంటి లహరి ఆ మారం? స్కూల్కి టైం అవుతుందమ్మా, తిను అంటూ బలవంతంగా తినిపిస్తుంది తల్లి విజయ. ఎలాగో మొత్తానికి టిఫిన్ తినిపించి ముగ్గురికి బాక్సులు కట్టడానికి వంటింట్లోకి వెళ్ళింది విజయ. అక్కడే అదే డైనింగ్ టేబుల్ దగ్గర లహరి ముభావంగా టేబుల్ పైన తల పక్కకు వాల్చి కూర్చొని ఉంది, రెడీ అవ్వకుండా. లహరి, వెళ్ళి బుక్స్ సర్దుకో అన్న తల్లి పిలుపుకి అక్కడి నుంచి లేచి వంటింట్లోకి వచ్చి గుమ్మం దగ్గర నుంచొని మౌనంగా తల్లివైపు చూస్తుంది లహరి. ఆమెను గమనించిన విజయ, అరే ఏంటి లహరి, బస్సు వచ్చేస్తుంది అంటే నీకు అర్థం కావట్లేదా? ఇంకా ఇక్కడికి వచ్చి చూస్తున్నావలా అంటూ గట్టిగా అరిచింది విజయ. అమ్మా, ఈరోజు నేను స్కూల్కి వెళ్ళనమ్మా అంటూ బ్రతిమలాడుతున్నట్లు అంది లహరి. రోజు ఇదో గోల నీతో, ఆటలా వేషాలయ్యకు, రెడీ అవ్వు ముందు. నువ్వు స్కూల్ మానేస్తావు సరే, నీకోసం నేను ఆఫీస్ మానేయాలా? ఒక్కటేస్తాను, పద రెడీ అవ్వు అంటూ గదిలోకి తీసుకువెళ్ళి బుక్స్ ఇచ్చి బ్యాగ్లో పెట్టుకోమని మళ్ళీ వంటింట్లోకి వెళ్ళింది విజయ. విజయ భర్త అప్పటికే ఆఫీస్కి వెళ్ళడానికి తయారయ్యే పనిలో ఉన్నాడు. లహరి వెళ్ళి తన తండ్రి కాళ్ళను చుట్టుకొని తల పైకెత్తి గారంగా చూస్తూ, నాన్న నేను స్కూలుకు వెళ్ళను నాన్న అని మళ్ళీ అతన్ని అడిగింది. ఏమైందిరా, ఎందుకు వెళ్ళావు? హెల్త్ బాగాలేదా అని ఆమె నుదుటిపైన చేయి వేసి అడిగాడు విజయ్. బాగానే ఉంది పిల్లకి అని నిర్ధారించుకొని, విజయ చూడు, లహరి స్కూల్కి వెళ్ళదట, నాకు ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది అని ఫోన్ మాట్లాడుతూ బాల్కనీలోకి వెళ్ళాడు రాజేష్. విజయ బాక్సులు కట్టేసి కూతుర్ని రెడీ చేసేసి తను రెడీ అవుతుంది ఆఫీస్కి వెళ్ళడానికి. విజయ భర్త రాజేష్ ఫోన్ మాట్లాడుతూ కంప్యూటర్ ముందు కూర్చొని ఉన్నాడు. విజయ రెడీ అవుతూ అటు ఇటు హడావిడిగా తిరిగేస్తుంటే సోఫాలో కూర్చొని వాళ్ళిద్దరినీ చూస్తూ ఎవరైనా వచ్చి తనని స్కూల్కి వెళ్ళొద్దులే అంటారేమో అని ఆశగా చూస్తుంది లహరి. అలా చూస్తుండగానే స్కూల్ బస్సు వచ్చి అపార్ట్మెంట్ ముందు ఆగింది. డ్రైవర్ నుంచి ఫోన్ రావడంతోనే విజయ ఫోన్ కట్ చేసి లహరి రెక్క పుచ్చుకొని, ఇదిగో అప్పుడే డ్రైవర్ అంకుల్ ఫోన్ చేస్తున్నాడు, చూసావా ఎంతసేపు అయిందో బస్సు వచ్చి అని గబగబా కిందకు తీసుకొని వెళ్ళిపోయింది విజయ. స్కూల్ బస్సు ఎక్కించడానికి ముందుకు తోస్తుంటే వెళ్ళనని ఏడుపు మొదలెట్టింది లహరి. చాలా విసుగొచ్చేస్తుంది విజయకి. స్కూల్ బస్ నీకోసం ఎంతసేపని ఆగుతుంది? మిగతా పిల్లలకు కూడా ఆలస్యం అవుతుందని కంగారు ఒక పక్క, ఆఫీస్కి లేట్ అవుతుందనే కంగారు ఇంకో పక్క. విసిగిపోయిన విజయ లహరిని ఒక్కటేస్తా వెళ్ళకపోతే అని గట్టిగా అరిచింది చేయి చూపి. లోపల నుంచి డ్రైవర్ వచ్చి, లహరమ్మకి నేను నచ్చెప్తానమ్మా అని జేబులో నుంచి చాక్లెట్ తీసిచ్చి బుజ్జగించి బస్సులో కూర్చోబెట్టకపోతే చాక్లెట్ తీసుకోకుండా ఏడ్చేస్తూ ఉంది. లోపలికి వెళ్ళటం లేదు. మీరిక్కడే ఉంటే ఇలాగే పీచీ పెడతాదమ్మా, మీరెళ్ళండి అనగానే లహరిని డ్రైవర్కి అప్పగించి లోపలికి వెళ్ళిపోయింది విజయ. ఆమె వెళ్ళగానే గట్టిగా ఒక కేక వేశాడు, మూతి బిగించి కళ్ళెర్ర చేసి. అతని అరుపు కళ్ళు చూసి బెదరిపోయిన లహరి ఇంక చేసేదేమీ లేక ఏడుపుని లోపలే మింగేస్తూ అప్పటిదాకా ఏడ్చిన ఏడుపు వచ్చే ఎగసాస వల్ల ఆయాసపడుతూ రొప్పుతూ బస్సులోకి కూర్చుంది. వెళ్ళిందా లహరి అన్నాడు రాజేష్ కంప్యూటర్లోనే చూస్తూ లోపలికి వస్తున్న విజయని. హా, మొత్తానికి పంపించాను, నాకు ఆఫీస్కి లేట్ అయిపోతుంది. లహరి చాలా పేచీ పెడుతుంది రాజేష్, స్కూల్కి వెళ్ళడానికి చాలా డల్ అయిపోయింది ఈ మధ్య, నిద్రలో కూడా ఉలికి పడుతుంది. నువ్వేమో అసలు పట్టించుకోవు, నీ వర్క్ నీదే కానీ వేరే ఏం పట్టదు కదా అంది విజయ. అరే ఖాళీగా ఉన్నానా ఏంటి అలా అంటావు? నువ్వే నీ ఆఫీస్ కోసం అంత కంగారు పడుతున్నావు, నా పని నాకు ఉండదా? ఇంకా కంప్యూటర్లోనే చూస్తూ వేలు కీబోర్డుపై కదిలిస్తూ అన్నాడు రాజేష్. అయినా ఏదో స్కూల్ మానేయడానికి మారం చేస్తుంది, నువ్వేం పట్టించుకోకు విజయ, కొద్ది రోజులు పోతే అదే అలవాటవుతుంది. స్కూల్ వైపు వెళ్తున్న బస్ మధ్యలో ఇంకా పెళ్ళిళ్ళని ఎక్కించుకొని వెళ్తుంది. లహరిని డ్రైవర్ తన ఒళ్ళోనే కూర్చోబెట్టుకున్నాడు. మధ్యలో పిల్లని తడుముతూ పొదివి పట్టుకున్నాడు. అతని స్పర్శలో ఏదో జుగుప్స కలుగుతుంది 7 ఏళ్ల ఆ పిల్లకి. తన చేతితో అతని చేతిని నెట్టేస్తుంది లహరి. అలా నెట్టినప్పుడల్లా గట్టిగా కేకలేసి మళ్ళీ మళ్ళీ దగ్గరికి లాక్కుంటున్నాడు ఆ డ్రైవర్. పిల్లలందరినీ దింపేశాడు స్కూల్ ప్రాంగణంలో. 2 చేతులతో లహరిని ఎత్తుకొని దింపాడు డ్రైవర్. రోజు ఇలాగే పేచీ పెట్టావంటే అని తన చూపుడు వేలు చూపిస్తూ కింద పెదవిని పంటి కింద పెట్టి బెదిరిస్తూ అన్నాడు డ్రైవర్ చంటి.
అప్పటిదాకా ఏడ్చి ఏడ్చి ఉందేమో, పాలబుగ్గలు కంది కంటిదార ఎండిపోయి ముఖం వాడిపోయి ఉంది లహరికి. అసలు తను ఎదుర్కొన్నది ఏమిటో, ఎవరికి ఏం చెప్పాలో ఏం చెప్పకూడదో అతని గోటి గిచ్చుళ్లను కూడా పూర్తిగా అర్థం చేసుకోలేని వయసులో అసలు తను చేసిన తప్పేమిటో తెలియదు. ఏది తప్పో ఏది ఒప్పో కూడా తెలియని పసిప్రాయంలో భయపడుతూ లోపలే ఒక యుద్ధం చేస్తుంది లహరి. రాజేష్, ఇంకా లహరి ఇంటికి రాలేదు అంటూ కంగారుగా ఫోన్ చేసింది విజయ. ఇంటికొచ్చేసావా నువ్వు అన్నాడు రాజేష్. టైం చూసావా, 7 అయ్యింది అంది విజయ. అలా అనగానే టైం చూశాడు, కంప్యూటర్లో నుంచి తల కాస్త పక్కకు తిప్పి. ఆ కార్పొరేట్ భవనాల్లో రాత్రి పగలు తెలియని కాంతులతో పని ఒత్తిడిలో ఉన్న రాజేష్కి టైం తెలియలేదు. అరే అవును, ఇంత లేట్ అయిందేంటి? నిఖిల్ వాళ్ళ మదర్కి ఫోన్ చేసి అడక్కపోయావా విజ్జు అన్నాడు రాజేష్. చేశాను రాజేష్, వాడు ఎప్పుడో వచ్చేశాడట. నాకు కంగారుగా ఉంది, నువ్వు రావా అంది విజయ. డ్రైవర్కి కాల్ చేయి, నేను బయలుదేరతాను అంటుండగా, నేను ఆల్రెడీ చేశాను రాజేష్, వాడి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. అలా వినగానే ఏదో కీడు శంకించింది రాజేష్కి. ఎక్కడైనా యాక్సిడెంట్ అయిందా, పిల్లకి ఒంట్లో బాగోక ఎక్కడైనా కళ్ళు తిరిగి పడిపోయిందా, ఇలా రకరకాల ఆలోచనలు తన మనసులో తొలిచేస్తున్నాయి. బైక్ పైన ప్రయాణం చేస్తున్నాడు రాజేష్. ఇంటికి వచ్చే తోవలో లహరి గురించిన ఆలోచనలే తనని పట్టి కుదిపేస్తున్నాయి. నా తల్లికి ఏమీ కాకూడదు అనుకుంటూనే ఇంటికి చేరుకున్నాడు. అప్పటికే 45 నిమిషాలు పట్టింది. అపార్ట్మెంట్లో తన ఇంటికి చేరుకోగానే విజయ ఏడుస్తూ ఫోన్లు మాట్లాడుతూ కనిపించేసరికి రాజేష్ గుండె జారిపోయింది. అపార్ట్మెంట్లో ఇరుగు పొరుగు వారు చాలామంది అక్కడే ఉండి ఆమెకి ధైర్యం చెప్తున్నారు. రాజేష్ని చూడగానే విజయ తనని పట్టుకొని బోరుమంది. స్కూల్కి అంటూ రొప్పుతూ ఏడుస్తూ చెప్తుంది విజయ. కానీ ఆమె మాట పూర్తిగా రావటం లేదు. అక్కడ ఉన్నవారు అతనికి అర్థమయ్యేలా చెప్తూ ఆమెని కూర్చోబెట్టి సముదాయిస్తున్నారు. స్కూల్కి ఫోన్ చేస్తే అందరినీ పంపేశామని, బస్సులో పిల్లలంతా ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారని స్కూల్ యాజమాన్యం బదిలిచ్చింది. డ్రైవర్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది, కానీ అతన్ని అడుగుదామన్నా అందరూ పిల్లల్ని దింపేసినప్పుడు లహరిని మాత్రం ఎందుకు దింపడు అనుకున్నారు. మీ పిల్లే ఎక్కడికో వెళ్ళి ఉంటున్నది అన్నది స్కూల్ యాజమాన్యం. అక్కడ ఉన్న కొందరు అన్నమాట. సమాజంలో జరుగుతున్న మోసాలు, పిల్లని ఎత్తుకుపోవటం, యాక్సిడెంట్లు వగైరా గురించి అక్కడ గుంపులో చర్చలు మొదలెట్టారు. అవును, ఆఖరణ పిల్లని తీసుకొచ్చేటప్పుడు ఏదైనా ప్రమాదంలో డ్రైవర్తో సహా పిల్లకు కూడా ఏదైనా జరిగి ఉంటుంది అన్నది ఒక మాట. వినగానే ఆ తల్లి మనసు ముక్కలైపోయి కళ్ళు తిరిగి పడిపోయింది విజయ. ఆ తండ్రి మనసు విపరీతంగా కీడు శంకిస్తుంది. వెంటనే పోలీసులకు విషయం చెప్పి వాళ్ళ సహాయంతో రాజేష్, అతని భావమరిది రాము కలిసి వెళ్ళారు. అన్ని చోట్ల వెతుకుతున్నారు. లహరి స్నేహితులకు వాళ్ళ ఇళ్లకు వెళ్ళి ఆరా తీస్తున్నారు. చివరగా డ్రైవర్ ఇంటికి వెళ్ళారు. అక్కడ అతని తల్లి ఇంకా అతను రాలేదని, రోజు ఈపాటికే వచ్చేవాడని చెప్పింది. విషయం తెలుసుకున్న ఆమె తన కొడుకు కోసం గాబరా పడింది. మళ్ళీ వెతుకులాట ప్రారంభమైంది. తెలియకుండానే ఒక రాత్రి మొత్తం గడిచిపోయింది. ఇంట్లో ఏ వస్తువు చూసినా లహరి జ్ఞాపకాలే ఆమెని గుచ్చి బాధిస్తున్నాయి. ఈ పాటికి నా తల్లికి అన్నం పెట్టేదాన్ని, ఈ పాటికి లహరి ఆడుకుంటూ ఉండేది అంటూ ప్రతి నిమిషం ఏదో ఒకటి జ్ఞాపకం చేసుకుంటూ ఏడుస్తూనే ఉంది విజయ. అలా రాత్రంతా ఆ తల్లిదండ్రులతో పాటు అపార్ట్మెంట్లో ఎవరికీ నిద్రలేదు. చాలా హడావిడిగా ఉంది అక్కడ వాతావరణం అంతా. ఇంత రాత్రి అయినా పిల్ల జాడ తెలియలేదు. అర్ధరాత్రి 2 కావస్తుంది. చీకట్లో పసిపిల్ల ఎక్కడ ఉందో ఏమో అని అందరికీ ఒకటే బాధ. తెల్లారింది. పోలీసులతో బయటికి వెళ్ళిన రాజేష్ ఇంకా ఇప్పటికీ ఇంటికి చేరుకోలేదు. ఎప్పుడు ఎలాంటి వార్తతో వస్తాడో అని బిక్కుబిక్కుమంటూ చూస్తున్నారు అక్కడ వారంతా. విజయ మాత్రం అమ్మా అంటూ లహరి పరిగెత్తుకొని తనని చుట్టేసినట్టే ఊహించుకుంటూ ఒక్కో నిమిషాన్ని భారంగా నెడుతుంది. ఆ తల్లి గుండె కేవలం లహరిని కళ్ళతో చూడడం కోసమే ఆగి ఉన్నట్టు ఉంది. కూతురు క్షేమంగా ఉన్నప్పటికీ ఆమెను చూసిన మరుక్షణం ఆగిపోయినంత వేదన పడుతుంది క్షణక్షణం. సమయం 7 గంటలయ్యింది. ఎస్ఐ శ్రీధర్, రాజేష్ ఇంటికి చేరుకున్నారు. అతనిని చూడగానే అక్కడంతా నిశ్శబ్దం అలుముకుంది. ఏమంటాడో అని బెదురుగా చూస్తున్నారు అంతా. మేడం, మీరొకసారి మాతో రండి అనగానే ఆమె గుండె ఆగిపోయినంత పనైంది. అక్కడ ఉన్న వాళ్ళ సహకారంతో ఆమెను పోలీస్ జీప్లో పంపించారు. ధైర్యం కోసం ఆమెతో పాటు 1-2 వెళ్ళారు. పోలీస్ జీప్ ఒక మైదానంలో ఆగింది.
చుట్టూ ఖాళీగా ఉంది. కొండలు గుట్టలు తప్ప ఏమీ లేదక్కడ. అక్కడ కొంతమంది గుంపుగా చేరి చూస్తున్నారు. మీడియా వాళ్ళు ఫోటోలు తీస్తున్నారు. విజయ అదంతా చూసి ముందుకు రానని వెనక్కి వెళ్ళిపోయింది. ఎలాగో ఆమెని తనతో వచ్చిన వాళ్ళు చేపట్టుకుని తీసుకుని వెళ్ళారు ఆ గుంపు దగ్గరకు. అక్కడ చూస్తే లహరి శవమై పడి ఉంది. ఒళ్ళంతా రాత్రి జంతువులు చేసిన గాయాలు, మనిషి పంటిఘాట్లతో రక్తపు మడుగులో పడి ఉంది. అమ్మా, నేను స్కూలుకి వెళ్ళను అంటూ దీనంగా అన్న మాటలే అక్కడంతా ప్రతిధ్వనిస్తున్నాయి రాజేష్కి, విజయకి. ఒక్క పూట స్కూల్ మానిపిస్తే ఏమయ్యేది? అయ్యో నా బిడ్డ అంటూ ఆ తల్లి గుండెలు బాదుకొని దిక్కులు పిక్కటిల్లేలా ఏడుస్తుంది. నిన్న ఇదే సమయానికి నాన్న స్కూలుకి వెళ్ళను నాన్న అంటూ తన కాళ్ళను చుట్టుకొని దీనంగా అన్న కూతురి మాటలే గుర్తొచ్చి గుండెల్లో శూలం పొడి చేసినట్లు ఉంది రాజేష్కి. కన్న కూతుర్ని పట్టించుకోలేనంత బిజీ అయిపోయామా అని ఇద్దరు ఒకరినొకరు పట్టుకొని రోధిస్తున్నారు. వాళ్ళకే కాదు, ఆ చిట్టి తల్లి శవాన్ని చూసిన వారందరికీ కూడా ప్రాణం ఎటో పోయినట్టు అవుతుంది. చక్కగా ఆడుతూ పాడుతూ తుల్లుతూ తిరగాల్సిన ప్రాయంలో ఇంత ఘోరం జరిగిందంటే లహరి పక్కనే ఒక చాక్లెట్ సగం తిన్నది పడి ఉంది. అది చూస్తే ఆ పసిదానికి ఇంత కష్టం వచ్చిందా అని కరగని గుండె లేదక్కడ. ఆ తల్లిదండ్రులను పక్కకు తీసుకొచ్చి ఓదార్చే ప్రయత్నం చేస్తున్నారు, కానీ అది ఎవరికి సాధ్యం కావటం లేదు. లహరి మేనమామ రాము అయితే లహరితో తన అనుబంధాన్ని గుర్తు చేసుకొని కింద పడి తల కొట్టుకుంటూ ఏడుస్తున్నాడు. అయ్యో పాపాయి, మామయ్య నన్ను బయటికి తీసుకెళ్ళవా అని అడిగింది. ఇంత ఘోరమైన చావుతో కనిపిస్తుందని అనుకోలేదు అని గట్టిగా ఏడుస్తున్నాడు రాము. పోలీసులు డ్యూటీలో ఉన్నామన్న విషయం మర్చిపోయి వాళ్ళు కూడా ఆ పసిపిల్ల మృతదేహాన్ని చూసి కళ్ళనీళ్లు పెట్టుకుంటున్నారు. ఎందుకు జరిగింది ఇదంతా? ఏమైంది నా చిట్టి తల్లికి అంటూ అరుస్తున్నాడు రాజేష్. మెల్లగా అక్కడ అధికారుల్లో ఒకరు వచ్చి, ఇది అత్యాచారం అండి, ఎవరో దారుణంగా పిల్లపై అఘాత్యం చేశారు, అది ఎవరని మేము ఆరా తీస్తున్నాము. మీరు కొంచెం మాకు సహకరించి మీ ఇంటి పరిసరాల్లో కానీ మరెక్కడైనా కానీ అనుమానంగా ఉన్న వాళ్ళెవరైనా ఉంటే చెప్పండి అనగానే గుండెలు బాదుకొని ఏడుస్తుంది విజయ. ఏడ్చి ఏడ్చి స్పృహ తప్పి పడిపోతుంది. మళ్ళీ మాకు ఎవరిపైనా అనుమానం లేదు, కాకపోతే నిన్న మాత్రం స్కూల్కి వెళ్ళనని మారాన్ చేసింది. రాత్రిళ్ళు ఉలిక్కిపడి లేచి నన్ను కూడా దగ్గరికి రానివ్వడం లేదు కొద్ది రోజుల నుంచి అని చెప్పాడు రాజేష్. అతనికి అప్పుడప్పుడే అంతా అర్థమవుతుంది. అందుకే పిల్ల అలా భయపడిపోయి ఉంటుందా? అన్ని రకాలుగా ఆలోచిస్తున్నాడు రాజేష్. ఇంతలో మళ్ళీ ఒక అధికారి వచ్చి, బస్సు డ్రైవర్ పరారీలో ఉన్నట్టు తెలిసింది రాజేష్ గారు, బహుశా అతనే ఈ పని చేసి ఉంటాడు అని మా అనుమానం. ఇప్పుడు పోస్ట్మార్టంకి పంపిస్తాము పాప దేహాన్ని, పూర్తి వివరాలు తెలుస్తాయి అని అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. ముందు రోజు ఇదే సమయం 8 గంటల వేళ లహరిని బస్సు ఎక్కిస్తుంటే వెళ్ళనమ్మా అని మారం చేస్తే కోప్పడి మరీ బలవంతంగా పంపించిన సంఘటన గుర్తొచ్చింది విజయ్కి. అయ్యో నా తల్లి, నిన్ను నేనే చావమని పంపించానా? ఆ నీచుడి చూపులు, వాడి దుర్బుద్ధి తెలుసుకోలేకపోయానమ్మా. నన్ను క్షమించు తల్లి, నేను తల్లిగా చచ్చిపోయాను చిట్టి తల్లి, ఇంక నేను బ్రతికి వ్యర్థం అని ఆవేశంగా చావటానికి ఉద్రేకపడిపోతుంది విజయ. ఎలాగో అక్కడ వారంతా ఆమెని వారించి అతన్ని జాగ్రత్తగా ఇంటికి తీసుకొని వెళ్ళారు. ఆ సాయంత్రం స్కూల్ నుంచి వచ్చే సమయంలో జరిగిన సంఘటన. సాయంత్రం అయింది. స్కూల్ బెల్లు మోగినట్టే లహరి గుండెల్లో ఏదో దడదడమంటోంది. ఇంటికి వెళ్ళాలని అందరూ బయటికి పరుగులు తీస్తుంటే లహరి మాత్రం ఒక్క అడుగు మెల్లగా వేస్తుంది. డ్రైవర్ అంకుల్ ఎందుకు కోపడతాడో తెలియదు. అంకుల్ ఎందుకు మళ్ళీ తనని ఒళ్ళోనే కూర్చొని పెట్టుకుంటాడో తెలియదు. తన స్పర్శలో అనిపించే ఆ జుగుప్స, ఆ చేతివెళ్ళు, తనని తడిమే తీరు, ఇవేమీ అర్థం చేసుకునే వయసు లేకపోయినప్పటికీ భగవంతుడు అలాంటి క్రూరముగాల నుంచి తప్పించుకోవడానికేమో ఆడపిల్లకి స్పర్శలో తేడాని గమనించే శక్తిని సహజంగానే ఇస్తాడు. అలాంటి స్పర్శనే రోజు ఎదుర్కొంటూ అదేమిటో చెప్పే శక్తి లేక ఇబ్బందిని ఇంకా ఎదుర్కొంటుంది లహరి. ఎంత వద్దన్నా అడుగులు ముందుకు వెళ్తూనే ఉన్నాయి. బస్సు దగ్గరికి వచ్చేసింది లహరి. అందరూ ఎక్కి కూర్చున్నారు. లహరినే ఆఖరిగా వచ్చింది. రోజు ఆలస్యంగా వచ్చిందని కేకలేసే డ్రైవర్ చంటి ఈరోజు మాత్రం నవ్వుతూ చూస్తున్నాడు. ఆ నవ్వు కూడా తనకి మాత్రమే తెలిసిన వికృతమైన నవ్వు. ఎదురుగా చూసే వాళ్ళకి ఏమాత్రం తెలియదు ఇలాంటి ఎన్ని క్రూరముగాలు లోకంలో చాలా మామూలుగా తిరిగేస్తున్నాయో.
స్కూల్ బస్ బయలుదేరింది. అందరినీ వాళ్ళ ఇళ్ళ దగ్గర దింపుతూ చివరికి లహరి మాత్రం మిగిలింది బస్సులో. రోజు ఒళ్ళో కూర్చోబెట్టుకునే చంటి ఈరోజు మాత్రం దూరంగా కూర్చోబెట్టడం వల్ల కొంచెం తేలిక పడింది ఆ చిట్టి తల్లి. చంటి ఒక పెద్ద చాక్లెట్ తీసి లహరికి ఇచ్చాడు. నాకు వద్దు అని తల అడ్డంగా ఊపింది లహరి. తీసుకో లహరి అని మళ్ళీ మళ్ళీ బతిమిలాడి బలవంతంగా చేతిలో పెట్టాడు. ఇష్టం లేకుండానే తీసుకుంది పిల్ల. కాసేపటికి ఆకలేసిందో ఏమో, చిన్నపిల్ల కదా, కల్మషం లేని మనసు కావడంతో అతగాడిచ్చిన చాక్లెట్ని తీసి తినడం మొదలుపెట్టింది. బస్సు రోజు వెళ్ళే మార్గంలో కాక వేరొక దారిలో వెళ్తుంది. ఎక్కడో కొండలు గుట్టలు ఉన్న నిర్మానుష్య ప్రదేశంలో ఆగింది బస్సు. సాయంత్రం 4:30-5 గంటల మధ్యలో ఉంది సమయం. అయినా జనసంచారం అస్సలు లేకపోవడంతో అతను అక్కడ ఆపాడు బస్సుని. లహరిని బస్సు రిపేర్ వచ్చిందని చెప్పి దిగమన్నాడు. నిజమే అని దిగింది లహరి. ఆమెని ఒక గుట్ట పక్కగా నించోబెట్టి తను ఇంకో పక్కకు వెళ్ళాడు. 2 నిమిషాల వ్యవధిలో వచ్చాడు. లహరి ఇంకా ఆ చాక్లెట్ తింటూ అక్కడే నించుంది, భయంగా అటూ ఇటూ చూస్తూ. చంటి రాగానే ఇంటికి తీసుకెళ్ళి అంకుల్ అంది భయంగా. వెళ్ళిపోదాం, బస్సు రిపేర్ అవుతుంది అన్నాడు డ్రైవర్ చంటి. భయమేస్తుందా అని లహరికి దగ్గరగా వెళ్తున్నాడు. అతడి అడుగు ముందుకు పడుతుంటే లహరి అడుగు వెనక్కి పడుతుంది. ఏం భయం లేదు, నేను ఉన్నానుగా అంటూ లహరికి దగ్గరగా వెళ్ళాడు. లహరికి ఏమీ అర్థం కావటం లేదు. భయంతో అతన్ని తోసేసింది లహరి. అయినా అతడి వికృత ప్రయత్నం ఆపలేదు. ఆ చాక్లెట్ విసిరేసి నన్ను తీసుకెళ్ళిపో అని గట్టిగా అరవటం ఏడవటం మొదలుపెట్టింది లహరి. అలా అరుస్తున్న ఆదుకునే ఒక్క మనిషి కూడా రాలేదు. ఆమె నోటిలో గుడ్డలు కూరి పాశవికంగా ఆ చిట్టి తల్లిని 7 ఏళ్ల పసిబాలికను క్రూరంగా హింసించింది ఆ మానవ మృగం. అమ్మా అమ్మా అను గట్టిగా అరవాలని ఉన్న ఆ చిట్టి తల్లి కనీసం గాలి కూడా పీల్చుకోవడానికి లేకుండా తన పైశాచికత్వాన్ని చూపిస్తున్నాడు ఆ దుర్మార్గుడు. లహరి గుండె వేగం పెరిగిపోయింది. ఆ అత్యాచారాన్ని భరించలేని ఆమె వయసు, ఆమె శరీరంలో పసితనం ఆమెకి మరింత భారమై ఆ పసిప్రాయాన్ని మరింత ఛిద్రం చేస్తున్నాయి. అసలు శరీరంలో పిసరంతైనా సెత్తువ లేకుండా మూలుగుతూ ఉంది లహరి. ఇదంతా ఎవరికైనా చెప్పావో అంటూ బెదిరిస్తున్నాడు చంటి. అప్పటిదాకా వచ్చిన ఆ మూలుగు కూడా ఇప్పుడు వినిపించకపోయేసరికి దగ్గరగా వెళ్ళి గమనించాడు. నోట్లో గుడ్డను తీసేశాడు. ఊపిరి కూడా ఆడటం లేదు. 5 నిమిషాల క్రితం ఆ బుజ్జి పొట్టకి ఆకలేస్తే చాక్లెట్ ఇచ్చిన వ్యక్తి మంచివాడా చెడ్డవాడా అని కూడా ఆలోచించకుండా కల్మషం లేకుండా అది తిన్న ఆ బుజ్జి పిల్ల ఇప్పుడు తనలో ఉన్న ఆడతనానికి శిక్ష అనుభవించి విగతజీవిలా పడి ఉంది. చంటికి ఇక భయమేసి అక్కడి నుంచి పారిపోయాడు. హత్య కాబడిన మరుసటి రోజు మధ్యాహ్నం 2 గంటలు పోలీస్ అధికారులు వచ్చి రాజేష్ ముందు నిలబడి, సారీ రాజేష్ గారు, పోస్ట్మార్టం రిపోర్ట్స్ వచ్చాయి. మీ పాప లహరి బస్సు డ్రైవర్ చేత అత్యాచారం చేయబడి చనిపోయింది అని చెప్పగానే బంధువులు తల్లిదండ్రులతో సహా అంతా గొల్లుమన్నారు. ఆ నీచుణ్ణి చంపేయండి, నరకేయండి. నా పిల్లలాంటి ఆడపిల్లలను పాశవికంగా బలాత్కారం చేసి చంపే వాళ్ళున్నంతకాలం అమ్మా బాబు దయచేసి మీ ఆడపిల్లని బయటికి పంపకండి. నాలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదు అంటూ చేతులెత్తి దండం పెట్టి వేడుకుంటుంది ఏడుస్తూ విజయ. మీడియా వాళ్ళంతా చుట్టూ చేరి వాళ్ళని ప్రశ్నలతో గుచ్చుతున్నారు. చూడండి, మీకు వీలైతే జనాలని ఇలాంటివి జరగకుండా అప్రమత్తం చేయండి. లేదంటే ఆ నీచుడు లాంటి వాళ్ళు ఎక్కడ ఉన్నారో అలాంటి వాళ్ళకి అభాగ్యులు చిక్కకుండా ఎలా జాగ్రత్త పడాలో చెప్పండి అందరికీ. అంతేకాని బాధపడే మాలాంటి వాళ్ళని మా బాధ ఏమిటి అని గుచ్చి అడగటం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు అంటూ గట్టిగా 2 చేతులను జోడించి అన్నాడు మీడియా వాళ్ళతో రాజేష్. ఆ చిట్టి తల్లి చేసిన నేరం ఏమిటి? ఆడపిల్లగా పుట్టడమేనా? అసలు తనలో ఆడతనాన్ని తనే గుర్తించని వయసులో అలాంటి అరాచకం చేసి ఆడపిల్లని చంపుతుంటే మగాడి పుట్టుకు కూడా తన ప్రాణాన్ని పణంగా పెట్టి మరీ పురుడు పోసుకుంటున్న ఆ ఆడదానికి మనుగడ ఏది? రక్షణ ఏది? తప్పు ఎవరిది? ఆడపిల్లగా పుట్టిన ఆమెదా, లేక ఆడపిల్లల్లో అమ్మతనాన్ని చూడలేని ఆ పశువుదా? మగపిల్లవాడు పెరిగే క్రమంలో వాడికి సంస్కారం నేర్పాలి. ఆడపిల్లని ఎలా చూడాలో చెప్పాలి. పిల్లల్ని పెంచుతున్నాం అనుకోవడం కాదు, వాళ్ళ భవిష్యత్ అంతా ఆ పెంపకంపైనే ఆధారపడి ఉంటుంది అని గ్రహించాలి. పాపం ఆ చిట్టి తల్లి ఏ నేరం చేసిందని అంత కిరాతకంగా చంపబడింది? సమాజంలో ఇలాంటివి ఎన్నో జరుగుతున్నాయి. అన్నింటికీ ఎన్నో చట్టాలు వచ్చాయి.
అయినా ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఏం జరిగినా నాకేం పర్లేదు అనే వాళ్ళ ధైర్యమే ఇలాంటి అరాచకాలకు ఆద్యం పోస్తుంది. ఆడపిల్లగా పుట్టడం శాపమా? నేరం చేసిన వాళ్ళకి శిక్ష వేయడానికి ప్రభుత్వం ఆలోచిస్తుంది, కానీ ఆ నేరం చేయడానికి కొంచెం కూడా ఆ నీచులు ఆలోచించడం లేదు. ఇలాంటి చిట్టి తల్లి మరణాలు, అత్యాచారాలు ఇక్కడితో ముగిసిపోవాలని కోరుకుంటూ సెలవు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ subscribe my channel. Thank you.